మృత్యువు రూపంలో ఉన్నది నీ వాళ్లే. వాళ్ల ద్వారానే మృత్యువు నిన్ను వెతుక్కుంటూ వస్తుందని వాళ్ళకి తెలీదమ్మా. నాకు ఆవిడ ఫోన్లో చెప్పింది, తిండి కాదు కదా, కనీసం నీళ్లు కూడా తాగొద్దంది. ఊరుకో గౌతమి, ఎవరి గురించో భయపడి మీ మధ్య దూరం పెంచుకుంటున్నావు. చూడు గౌతమి, ఇంటి మధ్య గోడలు ఉండొచ్చు, కానీ మనుషుల మధ్య గోడలు ఉండకూడదు. అప్పుడు అది ఇల్లు అవుతుంది, జైలు అవుతుంది. నేనేం చేయనండి. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు ఏం అర్థం కావట్లేదు. అందరూ మన వాళ్ళే, కానీ వాళ్ళ మధ్యలో చావు తొంగి చూసి వెళ్ళిపోతుందండి. ఏది తినాలన్నా ఏది తాగాలన్నా అందులో నా బిడ్డ ప్రాణం కనపడుతుందండి. ఆ మాడిపోయిన చెట్టు కనబడుతుంది. నీ భయాన్ని అర్థం చేసుకోగలను. ఆ భయం లేకుండా చేయాలనే నా ప్రయత్నం. నువ్వు ధైర్యంగా ఉండు, నీకేమీ కాదు. నువ్వు ఇలా ప్రతిదానికి భయపడి అనునే కాదు, ఇంట్లో అందరినీ బాధ పెడుతున్నావు. మీ మధ్య దూరం పెరిగితే అది ఇంటికే మంచిది కాదు, అది గుర్తుంచుకో. నేను స్కూల్ వరకు వెళ్ళొస్తాను. తిను. నాకు తెలిసినంత వరకు నువ్వు మీ ఇంట్లో ఏమి తీసుకోకు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండు. అమ్మా, ఏంట్రా తల్లి, ఏంటమ్మా ఇది? ప్రాణం పోతుందని తెలిసి మరో ప్రాణానికి జన్మనివ్వాలని వచ్చావు. నీ త్యాగాన్ని కూడా చంపాలని చూస్తుంది ఎవరమ్మా? తెలీదు నాన్న, కానీ నా బిడ్డను చంపడం కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వద్దమ్మా అంటే బిడ్డ కావాలి అన్నావు. ఈరోజు ఆ బిడ్డను కాపాడుకోవటానికి తపన పడుతున్నావు. ఏంటమ్మా, ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. నాకు అర్థం కావట్లేదు నాన్న. క్షణ క్షణం నరకం అనుభవిస్తున్నాను. ఏది తినాలన్న భయం, తాగాలన్న భయం. నా చావు నాకెలాగో తెలుసు. నాకే అర్ధాయుష్ అనుకుంటే నా బిడ్డకు కూడా అదే రాత్రి రాశాడు దేవుడు. నాకు భయం వేస్తుంది నాన్న. నిన్ను దేవుడికి అప్పగించాను. దేవుడికి అన్యాయం చేయడమ్మా. ఆయనకి త్యాగం అంటే ఇష్టం, త్యాగం చేసే మనుషులంటే ఇష్టం. అందుకే తనకిష్టమైన వాళ్ళని తన దగ్గరికి తెచ్చుకోవాలనుకుంటున్నాడు. అందుకే నిన్ను కానీ నీ త్యాగానికి మాత్రం అన్యాయం జరగనివ్వడమ్మా. నీ త్యాగం ఫలిస్తుంది. నీ త్యాగం ప్రాణం పోసుకుంటుంది. నీ త్యాగం ఈ లోకాన్ని చూస్తుంది. నువ్వు కోరుకున్నట్టే నీ బిడ్డ నీ అక్క ఒళ్ళో ఆడుకుంటుంది. ఈ ఇంటి పేరు నిలబెడుతుంది. నువ్వు పోయినా నీ త్యాగం బతుకుతుందమ్మా, బతుకుతుందమ్మా. ఎలాగో పోయేదాన్ని. పోయే వరకైనా ప్రశాంతంగా బతకనీయకుండా
ఆ దేవుడు ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తున్నాడు? మనిషి తననెక్కడ మర్చిపోతాడోనని ఆ దేవుడు తన కోసం మనలో కన్నీరు దాచాడమ్మా. నేనున్నానని ఏడిపించి గుర్తు చేస్తూనే ఉంటాడు. తనే తుడిచి తన గొప్పతనాన్ని తనే చాటుకుంటూ ఉంటాడు. ఏం కాదమ్మా, నీ బిడ్డకేం కాదు. ధైర్యంగా ఉండు. నేను వస్తానమ్మా, వస్తానమ్మా. అలాగే నాన్న. నాన్న, ఆకలేస్తుంది నాన్న. అమ్మా, 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 ఆకలేస్తుంది నాన్న. అమ్మా, అమ్మా, అమ్మా. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నీ పుట్టినరోజు నీకిష్టమని మీ నాన్నమ్మ చేసిందమ్మా. పుట్టినరోజు పూట నా బిడ్డకి చివరిసారిగా నేను పెట్టగలిగింది ఇదే. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఏం తింటే ఏం ప్రమాదమో నీకు పెట్టాలన్నా నాకు భయంగా ఉందమ్మా. నాన్న, ఇది మన ఇంటి నుంచి తెచ్చింది. ఇంట్లో నాకు ప్రమాదం ఉండొచ్చు, కానీ మీరు తెచ్చే దాంట్లో కాదు నాన్న. తీసుకోమ్మా, 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 తీసుకోమ్మా. ఏంటే, నీ పుట్టిల నుంచి తెచ్చింది మాత్రం అమృతం, నేను పెట్టేది విషమా? నీకోసమే చేశానమ్మా. నా బిడ్డను పస్తు పెట్టద్దు అంటే విన్నావా? చస్తే నేనే చేస్తానని నీ కళ్ళ ముందే తిన్నాను కదే. అయినా నమ్మకం రాలేదు. భయం భయం అంటూ వణికిపోయావు కదే. ఆ భయం ఎప్పుడేమైంది? అక్క, అది మాట్లాడకు. అదేం చెప్పిందో కానీ నువ్వు భయపడడం లేదు, అనుమానిస్తున్నావు. నా ప్రేమని అభిమానాన్ని అవమానిస్తున్నావు. అమ్మా, దాని భయంలో కూడా అర్థం ఉంది కదమ్మా. కళ్ళ ముందు చావు కనిపిస్తుంటే ఎలా తింటుందమ్మా? ఇప్పుడు ఎలా తినాలనుకుంది? నేను తెచ్చిన దాంట్లో చావు కనిపిస్తుంది, మీరు తెచ్చిన దాంట్లో మాత్రం కనిపించట్లేదా? అంతా నాటకాలు ఆడుతోంది. నాటకాలు ఆడాల్సిన అవసరం దానికేమొచ్చిందమ్మా? నాటకాలు కాకపోతే ఇంకేంటి? దీని కళ్ళెదురుగా తినిపించి మరీ తినమని చెప్పాను. అప్పుడు వచ్చిన భయం ఇప్పుడు ఏమైపోయింది? దాని భయం దాందమ్మా. చచ్చిపోతుందని భయం కాదు, తన బిడ్డకేమవుతుందో అని భయం. తన కడుపులో పెరిగే నీ బిడ్డకేమవుతుందో అని భయపడుతోంది. అర్థం చేసుకోమ్మా చాలు. మీరు మాట్లాడకండి, అందరూ చెప్పేవాళ్లే. వచ్చారు, కూతురు చూసుకున్నారు, బయలుదేరండి. వచ్చిన పని అయిపోయిందిగా, వెళ్ళండి. బిడ్డ దాంది కాదు, నాది. నా కడుపులో మొయ్యలేక దాని కడుపులో దాచిపెట్టుకున్నాను. నా బిడ్డ గురించి జాగ్రత్తలు నాకు తెలియవా? మీరు వెళ్ళండి. వెళ్ళండి.
నాకు లేని జాగ్రత్త అందరికీ వచ్చింది. అదెవరో చెప్పిందట, ఇది భయపడిపోతుందట. ఈ అనుమానాలు అవమానాలు పడ్డానికేనా నిన్ను తెచ్చి నెత్తిన పెట్టుకుంది? కర్మ కర్మ, ఇదంతా నా కర్మే. దగ్గరుండి నీకోసం మళ్ళీ చేసి తీసుకొచ్చాను, తిను. చూడు, నేను తిన్నానుగా, నాకేం కాలేదు, నేనేం చావలేదు. ఇప్పుడైనా నమ్ముతావా? తిను, ఒక ముద్ద తిను. వద్దక్క. జరిగిన దానికి నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసక్క. బాధ బాధ ఎందుకు? బాధపడమే నా పనే ఏంటి? నేనేవేవో ఆలోచించుకుంటున్నాను. బాధని నువ్వు దాచాలి అనుకున్నా నీ కళ్ళు దాయలేవక్క. గౌతమి అంటే నీకెంత ఇష్టమో మా అందరికీ తెలుసు. తన గురించి నువ్వు బాధపడితే ఎలా? అది చేసిన పనికి బాధ ఏదా? వాళ్ళ నాన్న తెచ్చిన పాయసం ఏమో అమృతం, నేను పెట్టినానో ఏమో విషమా? ఏదో వాళ్ళ నాన్న తెచ్చాడు, కాదంటే బాగుండదు అని తినుంటుంది. అయినా నువ్వు పెట్టింది తినకపోవటం తప్పే అనుకో. తప్పే కాదు, అది ముమ్మాటికి తప్పే. ఏ వాళ్ళ నాన్న ఏం చేశాడని? అంత నేనేం చేయలేదని? అయినా బతుకునిచ్చాడంతే. నేను జీవితాన్నే ఇచ్చాను, నాకన్నా ఎక్కువయాడా? నీకంటే ఆ దేవుడు కూడా ఎక్కువ కాదులే అక్క. అసలు నిన్ను అనుమానించడమేంటి? అది తెలుసు చేస్తుందో తెలియక చేస్తుందో, నా బిడ్డ నాకు దూరం చేయాలని చేస్తుందో, అసలు నాకేం అర్థం కావట్లేదు. తెలియకపోవడానికి మరీ అంత చిన్నపిల్ల కాదు కదక్కా. ఎవరో ఏంటో అని ఆ మాత్రం తెలీదా? ఈ ఇంటికి మహాలక్ష్మి లాంటి దానివి, అయినా నిన్నేడిపిస్తుందేంటో. నా బిడ్డ అని నిద్రలో కూడా కలవరిస్తుంటావే, నీ వల్ల బిడ్డకి ప్రమాదం వస్తుంది అనుకోవడం ఏంటి? లేదు, ఇదంతా కావాలని చేస్తుంది, నన్ను ఏడిపించాలనే చేస్తుంది, నా బిడ్డ నాకు కాకుండా చేయాలని చూస్తుంది. చులకనైపోయింది దానికి. ఆయన దాని తప్పే ఉందిలే. పేపర్ చింపినంత సులభంగా నా జీవితాన్ని చీల్చిచ్చేశానుగా, హక్కులు అధికారాలు పంచిచ్చేశానుగా. ఆయనలో సగం నేనైతే నాలో సగం అదనుకున్నానుగా. అందుకే నాలో సగం నన్ను అనుమానిస్తోంది. పోన్లే అక్క, తన గురించి ఎక్కువ ఆలోచించుకో. తన మనసులో ఏముందో, గతంలో జరిగిన వాటికి బాగా భయపడి తనేం చేస్తుందో తనకి అర్థమవుతున్నట్లేదు. తన స్థానంలో నువ్వు నిలబడి ఆలోచించక్క. తన స్థానంలో నేనుంటే నిజంగా విషయం పెట్టినా సంతోషంగా తిని చచ్చిపోతాను. అది మాత్రం నేను పెట్టిన అన్నాన్ని కూడా తినలేకపోయింది. ఏదో సర్ది చెప్పాలని ప్రయత్నిస్తున్నాం కానీ నీ బాధ నీకే అర్థం అవుతుందక్కా. ఏంటో ఈ గౌతమి అనుమానాలతో ఇంటిని ప్రశాంతంగా ఉంచేలా లేదు.
అందులో ఏదైనా కలిసిందేమోనని. నాకు ఆవిడ ఫోన్లో చెప్పింది తిండి కాదు కన్నా కనీసం నీళ్ళు కూడా తాగొద్దంది. ఎంత ప్రశాంతంగా నవ్వుతున్నావు స్వామి. ఏ సంబంధం లేకపోయినా సాటి మనిషి బాధలో ఉంటే అయ్యో పాపం అంటూ జాలి పడతావు. అలాంటిది నీకు నవ్వెలా వస్తుందయ్యా? నువ్వు దేవుడి అంటారు, ఎవరొచ్చినా ఇలాగే నవ్వుతావా? మా మనుషులకే ఎందుకు మనసుల్ని కష్టాల్ని ఇచ్చావు? ఎందుకు మాకు బంధాలనిచ్చావు? ఎందుకు ఇలా బాధలు పెడుతున్నావు? నా బిడ్డ మీదున్న మమకారంతో అన్నీ వదులుకున్నాను. నా ఐదోతనాన్ని కూడా రాసిచ్చానే. ఇంకా నీకు కనికరం కలగలేదా? బిడ్డ కోసం ఎన్నో త్యాగాలు చేశానే. దానికి మేనత్త సాలొచ్చి ఏమవుతుందోననే భయం ఒక పక్క. అలా ఉన్న నాకు ఎవరో బిడ్డని చంపాలనుకుంటున్నారు. నేను చేసిన పాపం ఏంటి? నా బిడ్డను కాపాడుకునే టెన్షన్లో నా అనుకున్న వాళ్ళందరూ నాకు దూరం అవుతున్నారు. గౌతమి దూరం అవుతోంది. ఆయన కూడా నన్నే తిడుతున్నారు. నా బిడ్డ బాగుండడం కోసం, మా ఆయన బాగుండడం కోసం, గౌతమి బాగుండడం కోసం కావాలంటే నన్ను తీసుకెళ్ళిపో స్వామి, తీసుకెళ్ళిపో. అమ్మా, మనందరి కష్టాలు తీర్చడానికి ఆ దేవుడున్నాడమ్మా. నీ కష్టాలని ఆయన తప్పకుండా తీరుస్తాడు.